ఆంధ్రాలో తన సన్నిహితుడితో సర్వే చేయించిన మోడీకి మొహం వాచిపోయే ఫలితం వచ్చింది. ఈ వార్త వెనుక నెలకొన్న ఆసక్తికర పరిణామాలు ఏమై ఉంటాయి? ఆంధ్రాలో తన సన్నిహితుడు ఎవరై ఉంటారు? ఈ ఫలితాలపై ఇప్పుడు మోడీ ఏం చేయబోతున్నారు? మోడీకి ఆ సన్నిహిత వ్యక్తికి మధ్య ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి? అసలు ఆంధ్రాలో సర్వే చేయించాల్సినంత అవసరం మోడీకి ఉందా? మోడీ మళ్ళీ ఆంధ్రాలో తిరిగే పరిస్థితి ఉందా? ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయా? ఈ ఆసక్తికర అంశాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి. ఎన్నికల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు అంచనాలను వేసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని బూత్ స్థాయి కార్యకర్తలతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడి బీజేపీ నేతలకు మంచి జోష్ను అందించారు. తాజాగా రాష్ట్రంలో బీజేపీతో పాటు ఇతర పార్టీల పరిస్థితిపై సర్వే నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 25 మంది ఎంపీల పనితీరు, ఎమ్మెల్యేల పనితీరు గురించి తెలుసుకుంటున్నారు. వీటితో పాటు 24 గంటలు విద్యుత్ సరఫరా జరుగుతోందా, తాగునీటి సదుపాయాలు, ఆరోగ్యం, విద్య, రేషన్ సరఫరాలకు సంబంధించి పలు అంశాలు, ఉద్యోగం, కేంద్ర ప్రభుత్వ పనితీరు బాగుందా అని తెలుసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా అవినీతి, స్వచ్ఛ భారత్, దేశ రక్షణ, ఆర్థిక పరిస్థితులు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రతి ఇంటికి విద్యుత్తో పాటు పొత్తులపై కూడా అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఒక ఓటర్గా నిరంతర విద్యుత్, పరిశుభ్రత, ఉద్యోగం, విద్య, లా అండ్ ఆర్డర్, ధరలు, అవినీతి, రైతు సంక్షేమం, ఇలా ఏది చూసి ఓటు వేస్తారో తెలుసుకుంటున్నారు. ఇక రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 3 బీజేపీ నేతల పేర్లను పరిగణలోకి తీసుకుంటున్నారు. అదేవిధంగా పార్లమెంటు నియోజకవర్గం నుండి రాష్ట్రంలో 3 నేతల పేర్లను తెలుసుకుంటున్నారు. ఇదిలో ఉండగా రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ సర్వే చేపడుతున్నారన్న విషయం తెలుసుకున్న నేతలు తమ వర్గాలకు సమాచారం అందించి తమ పేర్లను ప్రతిపాదించాలని చెబుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. బీజేపీ ఆంధ్రాలో చేస్తున్న సర్వేపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ అభిప్రాయం అనేది పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి. యూట్యూబ్లో అనేక ఛానల్స్ ఉన్నాయి, కానీ ఇంతగా పొలిటికల్ అప్డేట్లను, ఎనాలిసిస్లను టైంకి మీకు అందించే ఛానల్ మనది మాత్రమే. అస్సలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. ఈ వీడియో అనే కాదు, మన ఛానల్లో ఏ వీడియో బాగుంది అనిపించినా మీలాగా పొలిటికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి. షేర్ బటన్ నొక్కి వెంటనే షేర్ చేసేయండి. తెలుగోడిగా కేంద్రానికి మీ సత్తా ఏంటో చూపించడం కోసం ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి. తెలుగోళ్ళు కేవలం వీడియో చూసి వెళ్ళిపోవడం కాదు, వారిలో ఐక్యత ఉంది అనేది మీ కామెంట్ ద్వారా తప్పక తెలియచేయండి.